సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండనో అంతకంటే దీనమైన ఘోరమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ తెలంగాణను రేవంత్ రెడ్డి నెట్టేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఆయన మాట్లాడతారు కేసీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా. పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళని అయిపోతావని నువ్వు అనుకుంటే భ్రమ. సరే, నువ్వు సీఎం కావచ్చు, వల్ల హైకమాండ్ నీకు అవకాశం ఇవ్వచ్చు. ఉన్నటువంటి 10 మంది సీమలు పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టుగా నువ్వు దూరి ఆ పార్టీలో నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, హైకమాండ్ మేనేజ్ చేసుకొని. ఎందుకంటే నీకు మేనేజ్మెంట్ కోటాలోనే ఎంపీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎట్లా ఎదగాలో బాగా తెలుసు కాబట్టి అట్లా ఎదుర్కొంటూ వచ్చినావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోను, కేసీఆర్ గారిని విమర్శించే ముందు, కేసీఆర్ గారిని తిట్టే ముందు, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక రాజనీతిజ్ఞుడు. ఆయన ఎన్నడూ ఒక రాజకీయ నాయకుల్లాగా ఆలోచన చేయలేదు. ఇవాళ కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఆనాడు 10 సంవత్సరాల పాలనలో మీలాగా ఆలోచించుంటే, మీలాగా ఆయన అనుకొని ఉంటే అసలు మీరు ఇంత దూరం వచ్చేటోళ్ళే కాదు. కానీ